ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వెన్నెముక. ఇది గాని సమర్థవంతంగా గాని మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. 5 సంవత్సరాల అధ్యక్ష, ఓన్లీ ఈ రైతు భరోసా కింద ఈ డబ్బులు వేయడం తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. జాతికి ఇంత ద్రోహం చేసి పోలవరాన్ని ఇంత ముంచేసి మళ్ళీ ఆ పోలవరం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 1447 మంది తెలంగాణ ఉద్యోగులతో వన్ టైం చర్య అంతర్రాష్ట్ర బదిలీకై సమ్మతి కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడమైంది. తెలంగాణ ప్రభుత్వం నుండి సమాధానం అందాల్సి ఉందండి. నివాసం కోసం, క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు? మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. సిఐడిలో, సీఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమని, ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఉన్నా లేకపోయినా, ఎక్కడ స్కాములు జరిగినా, ఎక్కడ ఇబ్బందులు ఉన్నా, అదేవిధంగా భక్తులకు, శ్రీవారి భక్తులు కానీ సనాతన ధర్మం సంబంధించి ఏ విషయం ఉన్నా కూడా సరే జనసేన పార్టీ పోరాడుతుంది. ముందు మాత్రం అద్భుతంగా చెబుతున్నారు. ఎవరినైనా సరే యాక్షన్ తీసుకుంటాం, సహించాం. హోంమంత్రి గారు చెబుతుంది, పాప మా చేతులు ఏముందిలే. నేను చెప్పినట్టుగా మైకు ముందు హోంమంత్రి ఆవి, కడమ వ్యవహారాన్ని చూసేది లోకేష్ గారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక పద్ధతి ప్రకారంగా ఆరోగ్యశ్రీని ఏ విధంగా కూడా నిర్వీర్యం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేస్తున్నారు. ఏమి చేసినా ఓ రోజు వెనుకో ఓ రోజు ముందో మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం, అందరిని బొక్కలో పెడతాం, ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అబద్ధాల పునాదులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మీద చెప్పినట్టుగా మోసగించేవాడిని నమ్ముతారు, అబద్ధాలు చెప్పేవాడిని చెప్పిందో సూచన తప్పకుండా అమలు చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రజలు రేపు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ మీద, మీ కుటుంబం మీద తప్పకుండా ఈడీ ఎంక్వైరీ సంస్థలు ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద మీరు చేసిన తప్పులను బయటికి తీసుకొస్తాం. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, అది చేసిన ఒక పాస్పోర్ట్ సీజ్ చేసారు, అయినా సరే దొరకట్లేదు. అంటే మీరు ఆలోచన చేయండి, దీని వెనుక ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పెద్ద తలకాయలన్నీ కూడా కూర్చొని ఒక కలెక్టర్నే చంపాలనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేస్తారు. 2 జాతీయ పార్టీలకు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే టార్గెట్ అయినారన్న విషయం చాలా స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి చాలా స్పష్టంగా తెలుసు. ఇటువంటి నిర్బంధకాండ చేసినందుకు ఖచ్చితంగా మీరు ఇవాళ భవిష్యత్తులో మీ సంగతి ఏందో ఖచ్చితంగా ఒక గిరిజన జాతే కాదు, మహిళా జాతి కానీ మిగతా అందరూ కూడా చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.